ఇప్పుడు మనం ఒక రీజియన్‌లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ అది ముంబై రీజియన్ కావచ్చు, సింగపూర్ రీజియన్ కావచ్చు, ఇంకొక రీజియన్ కావచ్చు, ఇంకో రీజియన్ కావచ్చు. మీ ప్రాజెక్ట్‌లో, మీ ఆర్గనైజేషన్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్‌లో బ్యాంకింగ్ వెబ్‌సైట్ ఉంటుంది. లోన్స్‌కి ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్‌కి ఉంటుంది, ప్రొడెన్షియల్‌కి ఉంటుంది, ఇన్స్యూరెన్స్‌కి ఉంటుంది. అవునా? ఇవన్నీ కూడా డిఫరెంట్ డివిజన్స్. బట్ ఓవరాల్ ఆర్గనైజేషన్ సేమ్. అయినా కూడా ఈ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని అంటే ఈ ప్రాజెక్ట్స్ కోసం క్రియేట్ చేసే సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఒకటే నెట్వర్క్లో ప్లే చేస్తారా? మొత్తం ఒకటే నెట్వర్క్లో ప్లే చేస్తారా? చేస్తే ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మీరు నెట్వర్క్ యాక్టివిటీ చేయడానికి మీరు ఏదైనా మెయింటెనెన్స్ యాక్టివిటీ చేయాలనుకోండి ఒక అప్లికేషన్ కోసం, ఏదో నెట్వర్క్ గెలకాలి కొంచెం. సో ఇప్పుడు వేరే అప్లికేషన్స్ కూడా డౌన్ అయిపోతాయిగా. రియాలిటీలో ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ అయితే లోన్స్ ఎందుకు డౌన్ అవ్వాలి? లోన్స్ డౌన్ అయితే క్రెడిట్ కార్డ్స్ ఎందుకు డౌన్ అవ్వాలి? మనం అన్నెసరీగా డిపెండెన్సీ పెట్టడం వల్ల డౌన్ అవుతాయి. అవునా? సో డిపెండెన్సీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అంతేనా కదా? డిపెండెన్సీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒకటే నెట్వర్క్ లో అన్ని రిసోర్సెస్ ఎప్పుడు మనం క్రియేట్ చేయం. మనకి ఎలా అయితే ఇండిపెండెంట్ గా కావాలో రిసోర్సెస్ అలా మనం ఇండిపెండెంట్ గా డివైడ్ చేసుకున్నాం. అలా మనం ఇండిపెండెంట్ గా డివైడ్ చేస్తాం. రైట్. మరి డివైడ్ ఎలా చేసుకోవాలి? ఒకటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ రిజిస్టర్ చేసుకున్నారనుకో, మీది ఒకటే అకౌంట్. ఒకటి అకౌంట్ లో ఒకటే నెట్వర్కింగ్, దట్టు డిఫాల్ట్ నెట్వర్కింగ్ ఉంటుంది. ఒకటే డిఫాల్ట్ నెట్వర్కింగ్ లో అన్ని ప్రాజెక్ట్స్ కంబైన్ చేస్తారా? చెయ్యరు. ఇంకొకటి, బై డిఫాల్ట్ మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో వచ్చే నెట్వర్కింగ్ ఎప్పుడు పబ్లిక్ నెట్వర్కింగ్. మరి మీ అప్లికేషన్స్ అన్ని పబ్లిక్ చేసేస్తారా? చేయరుగా. ఈ సినారియోస్ ని బట్టి మీకు ఏమర్థం కావాలి? మనము డిఫాల్ట్ నెట్వర్కింగ్ అనేది ఏడబ్ల్యూఎస్ లో యూజ్ చెయ్యము. ఓకే. మనం ఎప్పుడైనా ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఓన్ నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకోవాలి. తప్పదు. మన ఓన్ నెట్వర్క్ మనం ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి. అది తప్పదు. సో ఎన్ని నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటామంటే ఐసోలేషన్ మోడల్లో మనం ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో అన్ని ప్రాజెక్ట్స్, అన్ని నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో బ్యాంక్ కోసం ఒకటి, లోన్స్ కోసం ఒకటి, క్రెడిట్ కార్డ్ కోసం ఒకటి 3 ప్రాజెక్ట్స్ రన్ చేయాలనుకోండి. టెక్నికల్లీ 3 డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటా. టెక్నికల్లీ 3 డిఫరెంట్ నెట్వర్క్స్ నేను క్రియేట్ చేసుకుంటా. సో ఈ 3 నెట్వర్క్స్ ను కూడా as per the project I'm going to isolate it based on the network. So I created different networks based on different applications. Based on applications. Okay. ఇలా AWS లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని కానీ, డిఫరెంట్ అప్లికేషన్స్ ని కానీ ఇండివిజువల్ గా రన్ చేయడానికి, ఇండివిజువల్ గా సపరేట్ చేయడానికి మనం వాడే నెట్వర్కింగ్ కాన్సెప్టే VPC, which is called virtual private cloud. Virtual private cloud, VPC. ఓకే. సో టెక్నికల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది మొత్తం ఒక రీజియన్ అనుకోండి. ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం ఒక రీజియన్ అనుకోండి. ఇది ముంబై రీజియన్ లేకపోతే సింగపూర్ రీజియన్ అనుకోండి.
దీంట్లో మనం ఒక విపిసి, ఇంకొక విపిసి, ఇంకొక విపిసి, ఇలా మన రిక్వైర్మెంట్ని బట్టి మల్టిపుల్ విపిసిస్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు క్వశ్చన్, బై డిఫాల్ట్ ఒక అకౌంట్లో మనం ఎన్ని విపిసిస్ క్రియేట్ చేయొచ్చు? బై డిఫాల్ట్ మన అకౌంట్లో ఎన్ని విపిసిస్ క్రియేట్ చేయొచ్చు? ఆన్సర్ మీ ముందే ఉంది. ఎన్ని విపిసిస్? 5. డిఫాల్ట్ 5. అంతకన్నా ఎక్కువ కావాలి అంటే ఓకే, మనం ఎన్హాన్స్ లిమిట్, ఇప్పుడు S3లో చెప్పుకోవాలా? S3లో ఇప్పుడు ఏం చెప్పాను మీకు? పర్ అకౌంట్ డిఫాల్ట్ బకెట్స్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు మనం? 100. మనం అంతకంటే ఎక్కువ కావాలంటే ఆ సర్వీస్ ని ఎన్హాన్స్ లిమిట్ చేయాలి, అంటే పెంచమని రిక్వెస్ట్ చేయాలి. అలానే ఇక్కడ కూడా ఒక అకౌంట్ లో డిఫాల్ట్ మనం 5 విపిసిస్ క్రియేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మోర్ దాన్ 5 కావాలి అంటే ఖచ్చితంగా మనం ఎన్హాన్స్మెంట్ రిక్వెస్ట్ పెట్టాలి, అంటే వాటిని ఇంక్రీజ్ చేయమని చెప్పాలి మనం. ఓకే, గ్రేట్. ఇప్పుడు రీజన్ ఉంది. రీజన్ లోపల మన కోసం మన ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాం, విపిసి. గుర్తుంచుకోండి, విపిసి క్రియేట్ చేసేటప్పుడు మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే విపిసి నేమ్, అలానే నిన్న గుర్తుందా సిఐడిఆర్ బ్లాక్, ప్రైవేట్ ఐపీ రేంజెస్, మీరు ఈ విపిసికి ఏం వాడుకుంటారు అనేది ఇక్కడ ఇవ్వాలి. విపిసికి నేమ్ ఇవ్వాలి, ఆ విపిసి యొక్క ఐపీ రేంజ్, విపిసి ఐపీ రేంజ్ ఎంతో మనమే ఇవ్వాలి. డన్. ఇలా మనం రీజియన్ లో మల్టిపుల్ విపిసిస్ క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క నెట్వర్క్ ఆ విపిసిలో మనం ఒక్కొక్క విపిసి ఒక్కో నెట్వర్క్ లాగా గుర్తుంచుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు విపిసి క్రియేట్ చేశారు, బాగానే ఉంది. కానీ మన ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, గుర్తుందిగా? ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి దాంట్లో? వెబ్ సర్వర్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, మీ యాక్చువల్ అప్లికేషన్ సర్వర్ అవ్వచ్చు, అంతేనా? ఈ 3, ఇంకా వేరే కాంపోనెంట్స్ కూడా ఉండొచ్చు. మరి వీటిని మీరు విపిసిలో క్రియేట్ చేస్తున్నారంటే వీటిని సపరేట్ చేయొద్దా మీరు? డేటాబేస్ని సపరేట్గా, వెబ్ సర్వర్ని సపరేట్గా, సర్వీస్ లేని సపరేట్గా చేసుకోవాలా వద్దా? అంటే దేని సర్వర్స్ దానికి డెడికేట్గా రన్ అవ్వాలా అక్కర్లేదా? ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే ఈ విపిసి సిఐడిఆర్ బ్లాక్ నుంచి నిన్న మనం సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాగా. మీ ప్రాజెక్ట్ లో ఉన్న ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక్కొక్క సబ్నెట్ క్రియేట్ చేసుకుంటాం. అంటే డేటాబేస్ సర్వర్స్ అన్ని ఒక సబ్నెట్ లో, ఫ్రంట్ ఎండ్ ఎంజనెక్స్ సర్వర్స్ అన్ని ఒక సబ్నెట్ లో, మీ యాక్చువల్ అప్లికేషన్ రన్ అయ్యేది మొత్తం ఒక సబ్నెట్ లో, ఇంకా ఏమైనా కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి వాటికి మళ్ళీ డిఫరెంట్ సబ్నెట్స్. ఓకే, ఇలా మనం విపిసి లోపల డిఫరెంట్ సబ్నెట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3. మళ్ళీ ఒక్కొక్క సబ్నెట్ కి మళ్ళీ మనం రేంజ్ ఇవ్వాలి. ఒక్కో సబ్నెట్ కి మళ్ళీ మనం రేంజ్ ఇవ్వాలి. ఒక సబ్నెట్ కి మళ్ళీ ఒక్కొక్క రేంజ్ ఇవ్వాలి. వచ్చేస్తాను, ఏం చేస్తా క్లాస్ అయిపోగానే చేస్తా. క్లాస్లో ఉన్నా, క్లాస్ అయిపోగానే చేస్తా. 30,000 అని అడుగుతావు, నోరేగా. సరే,
ఓకే, ఇలా మనం ఒక్కొక్క సబ్నెట్ కి ఒక్కొక్క రేంజ్ ఇస్తాం. ఇలా ఒక్కొక్క సబ్నెట్ కి ఒక్కొక్క ఐపి రేంజ్ ఇస్తాం. డన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సబ్నెట్స్ క్రియేట్ చేశాం కదా, ఈ సబ్నెట్ లో మళ్ళీ మీరు సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని మీద Nginx ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని మీద టామ్ క్యాట్ కానీ ఇంకేమైనా క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ RDS కానీ లేకపోతే మామూలుగా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి కానీ దాని మీద డేటాబేస్ సెటప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. అంటే సబ్నెట్ క్రియేట్ చేసిన తర్వాత సబ్నెట్ లోపల మీరు సర్వర్స్ కావాలంటే సర్వర్స్, డేటాబేస్ కావాలంటే డేటాబేస్, ఇంకేమైనా రిసోర్స్ కావాలంటే ఇంకేమైనా రిసోర్స్ కూడా వీటిల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ AWS అకౌంట్ లో VPC క్రియేట్ చేసుకుంటారు. VPC లోపల ఎన్ని సబ్నెట్స్ కావాలంటే అన్ని సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటారు. సబ్నెట్ కూడా IP రేంజ్ ఇస్తారు, కానీ IP రేంజ్ ఎప్పుడు VPC అండర్ లో ఉండాలి. VPC CIDR బ్లాక్ ఏమైతే ఇచ్చారో ఆ బ్లాక్ నుంచి సబ్నెట్ క్రియేట్ చేయాలి. అంతేగాని VPCకి 10 డాట్ అని ఇచ్చి సబ్నెట్ కి 20 డాట్ అని ఇస్తే వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి నాకు. అసలు VPCనే మనం ఏమని పిలుస్తున్నాం? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అన్నాం. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అన్నాం. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ ఇది ప్రైవేట్ అయినప్పుడు अर्जेंट नहीं है तो कल क्लास होने के बाद बात करें, क्लास बीच में. So what is it? Yeah, so name వచ్చేసి మనం ఏమంటున్నాం? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో బై డిఫాల్ట్ VPC అనేది ప్రైవేట్, అది నేమే చెప్తుంది మనకు, అవునా? బై డిఫాల్ట్ VPC అనేది ప్రైవేట్, అంతేగా? క్లియర్. ఓకే, ఇప్పుడు ఇది VPC ప్రైవేట్ కాబట్టి దాంట్లో ఉన్న సబ్నెట్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ ప్రైవేట్ అవుతాయా కావా? అవుతాయిగా. దాని లోపల EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే మీరు అది కూడా ప్రైవేట్ అయిద్దా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఒక EC2 VPC క్రియేట్ చేసి VPC లోపల సబ్నెట్ క్రియేట్ చేసి ఆ సబ్నెట్ లోపల ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనుకో. ఆ సబ్నెట్ లోపల ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనుకో.
ఆ EC2కి మీరు కనెక్ట్ అవ్వగలుగుతారా బై డిఫాల్ట్ చెప్పండి. VPC ప్రైవేట్, సబ్నెట్ ప్రైవేట్, ఆటోమేటిక్ గా దాని లోపల క్రియేట్ చేసే EC2 ఇన్స్టెన్స్ కూడా ప్రైవేట్. ఇప్పుడు ఆ ఇన్స్టెన్స్ కి ఈవెన్ పబ్లిక్ IP ఉన్నా కూడా బై డిఫాల్ట్ ఉండదు. ఇన్ కేసు ఉన్నా కూడా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారా దానికి? అసలు మెయిన్ VPC డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ వెళ్తారు లోపలికి? అంతేనా కదా? ఇప్పుడు VPC అంటే మెయిన్ మన హౌస్ మెయిన్ డోర్ అనుకోండి, లోపల సబ్నెట్ అంటే ఒక రూమ్ డోర్ అనుకోండి. ఆ రూమ్ లోపల ఒక ఆబ్జెక్ట్ ఉంది. మీరు మెయిన్ డోర్ దాటుకొని ఆ రూమ్ డోర్ దాటుకొని ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారా? చేయలేరుగా ఆబ్వియస్లీ. సింపుల్. VPC బిహేవియర్ కూడా అంతే. ఆల్రైట్, గ్రేట్. సో బై డిఫాల్ట్ దాని నేచరే ప్రైవేట్, రైట్. బట్ దాంట్లో EC2s ఉంటే ఎలా కనెక్ట్ అవ్వాలి మరి? మనం డెవాప్స్ ఇంజనీర్స్, మరి మనకు సర్వర్ కనెక్ట్ అవ్వకపోతే మనం దాన్ని మెయింటైన్ ఎలా చేస్తాం? దాని మీద ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం? దాని మీద అప్డేట్స్ ఎలా చేస్తాం? దాని మీద చేంజెస్ ఎలా చేస్తాం? కాబట్టి మనం కనెక్ట్ అవ్వాలి. కానీ మళ్ళీ ఏం చెప్తున్నా, బై డిఫాల్ట్ VPC కనెక్ట్ అవ్వనివ్వదు అని చెప్తున్నా, బికాజ్ ఇట్స్ ఏ ప్రైవేట్ అని చెప్తున్నా. రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్, అవునా? ఎస్, బై డిఫాల్ట్ VPC కనెక్ట్ అవ్వనివ్వదు, అదే కరెక్ట్ స్టేట్మెంట్. అలా కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ దానికి మనం కొంత అడిషనల్ కాన్ఫిగరేషన్ ని యాడ్ చేయాలి. అది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ పార్ట్ వరకు ప్రాక్టికల్ గా చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఫస్ట్ స్టెప్ చెప్పండి, స్టెప్స్ చెప్పండి. ఏం చేయాలి మనం ఇప్పుడు? స్టెప్స్ చెప్పండి. రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే. ఫస్ట్ ఏం చేస్తాం? క్రియేట్ VPC and assign CIDR block. Subnets. అంతేనా? నెక్స్ట్ క్రియేట్ Subnet. ఓకే. ఇంకొక చిన్న మ్యాటర్, ఈ స్టెప్ ఒక కంటిన్యూషన్ రాయాలి. మీకు బై డిఫాల్ట్ నేనేం చెప్పాను? VPC లోపల సబ్నెట్ లోపల మీరు ఏదైనా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ దానికి పబ్లిక్ IP కానీ పబ్లిక్ హోస్ట్ నేమ్ కానీ రాదు. కానీ మనం కనెక్ట్ అవ్వలేకపోయినా ఇనిషియల్ గా అవైతే మనం ఎనేబుల్ చేయాలి. పబ్లిక్ IP మనకు కావాలి. ఎందుకంటే జస్ట్ ఒక 2 minutes బ్యాక్ ఏం కాన్సెప్ట్ చెప్పా మీకు? VPC ప్రైవేట్, మీరు బై డిఫాల్ట్ కనెక్ట్ అవ్వలేరు, కానీ కనెక్ట్ అవ్వాలంటే దానికి కొంత అడిషనల్ కాన్ఫిగరేషన్ చేయాలి, అది మనం చేద్దామని చెప్పా. ఇప్పుడు ఇక్కడ మీరు పబ్లిక్ హోస్ట్ నేమ్ అండ్ పబ్లిక్ IP ఇవ్వు అనే కాన్ఫిగరేషన్ మనం చేయలేదనుకో, ఆప్షన్ ఇవ్వలేదనుకో, రేపు మీరు కనెక్ట్ అవ్వడానికి ఆప్షన్ ఇస్తారు, బాగానే ఉంది, మళ్ళీ దానికి పబ్లిక్ IP ఉండదుగా, మరి అప్పుడు ఏం చేస్తారు? రేపు మీరు EC2 కనెక్ట్ అవ్వడానికి ఆప్షన్ ఇస్తారు, ఎక్సలెంట్, మీరు ఇస్తారు, కానీ ఆ EC2కి పబ్లిక్ IP లేదు, మరి ఎట్లా కనెక్ట్ అవుతారు మీరు? కాబట్టి ప్రస్తుతానికి మీరు కనెక్ట్ అవ్వలేకపోయినా మీరు ఆ EC2కి నాకు పబ్లిక్ హోస్ట్ నేమ్ కూడా ఇవ్వు, పబ్లిక్ IP కూడా ఇవ్వు అనే పారామీటర్స్ ఇక్కడే ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి పెట్టుకుంటే పబ్లిక్ IP అడ్రస్, పబ్లిక్ హోస్ట్ నేమ్స్ వస్తాయి. కాబట్టి మీరు దాన్ని కనెక్ట్ అవ్వగలుగుతారా లేదా అనేది మీ VPC సెట్టింగ్స్ ని బట్టి ఉంటుంది, ఆ తర్వాత మ్యాటర్. ఫస్ట్ దీనికి పబ్లిక్ హోస్ట్ నేమ్ పబ్లిక్ IP అయితే రావాలిగా. కాబట్టి ఏం చేస్తారు? అండ్ ఎనేబుల్ పబ్లిక్ హోస్ట్ నేమ్ అసైన్ ఆప్షన్. పబ్లిక్ హోస్ట్ నేమ్ అసైన్ ఆప్షన్. Public host name assign option. Done? Cool.
ఓకే, ఇప్పుడు క్రియేట్ సబ్నెట్ కామా ప్రొవైడ్ CIDR బ్లాక్ create subnet comma provide CIDR block and enable public IP assign option. Public IP assign option. Done. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అంతేనా? ఎస్, క్రియేట్ EC2 instance in any of the subnet. నెక్స్ట్ టెస్టింగ్ మనంతా కరెక్ట్ చేసాము, ఏం చేయాలి? ఓకే, ట్రై టు కనెక్ట్ టు EC2 instance. Result should be failed. కనెక్ట్ అవ్వకూడదు బై డిఫాల్ట్, అదే కదా VPC బై డిఫాల్ట్ నేచర్, అదే కదా ఫెయిల్డ్. డన్, కూల్. ఇంతే స్టెప్స్, ఇంకా దట్స్ ఆల్. క్రియేట్ చేద్దామా? ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పా? ఇవి VPCలోకి వెళ్ళాలి. VPC సెలెక్ట్ చేసుకుంటా. యాక్చువల్గా VPCని మనం 2 types లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి షార్ట్ కట్ ఆప్షన్ ఉంటుంది, అంటే అంతా రెడీమేడ్ గా సెటప్ చేసి గో అనగానే వెళ్ళి క్రియేట్ అయిపోద్ది. అలాంటి కన్ఫిగరేషన్ ఇప్పుడు మనకొద్దు. మనం ఫస్ట్ మాన్యువల్ గానే నేర్చుకున్నాం, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి స్టెప్ ఎలా కన్ఫిగర్ చేయాలో మనకు తెలియాలి. కాబట్టి డెఫినెట్ గా మనం మాన్యువల్ ప్రాసెస్ లోనే వెళ్దాం. ఓకే, సో మాన్యువల్ ప్రాసెస్ అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ యువర్ VPCs అని ఉంది. ప్రస్తుతానికి మనకి బై డిఫాల్ట్ వచ్చే ఒక VPC ఇది. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, AWS అకౌంట్ లో బై డిఫాల్ట్ ఒక VPC క్రియేట్ అయిందని చెప్పా కదా, అదే ఇది. కావాలంటే మీరు దాన్ని నేమ్ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి, డిఫాల్ట్ అని. జస్ట్ మీకు తెలియడానికి డిఫాల్ట్ అని అప్డేట్ చేసి పెట్టుకోండి. చాలా ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఒక్కసారి VPCతో పాటు సబ్నెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మనకు కావాలి అంటే. ఈ ఆప్షన్ కండి మీకు అంత కావాలి అంటే, బట్ ఇప్పుడు అంత అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పినట్టు మాన్యువల్గా నేర్చుకోండి.
ఏమేమిద్దాం చెప్పండి. బ్యాచ్ 6 VPC1 అందాం. ఓకేనా? ఆటోమేటిక్ ఎలకేట్ చేయాలంటే అంత అవసరం లేదు, మనం మాన్యువల్ ఇచ్చుకున్నాం. మనం నిన్న చెప్పుకుంది ఏమండి? నేను మ్యాక్సిమం ఇచ్చుకున్నా, ఎన్ని వాడుకున్నా నాకు ఓకే. నష్టం ఉంది? నేనేం చెప్పాను నీకు? 516 ఇచ్చినా నేను 4 వాడుకున్నా ఓకే, మిగతా వాడుకున్నా వాడుకోకపోయినా ఓకే. నేనేం పే చేయట్లేదు కదా వాడికి, అవసరం లేదు. ఇదేం ప్రాబ్లం లేదు. అయ్యా నువ్వు బ్లాక్ చేసి ఏం కాదు, ప్రైవేట్ అయితే నువ్వు బ్లాక్ చేసి వాడపోతే బిల్లు పడిద్ది అనుకుంటే నువ్వు ఆలోచించాలి. అడు ఇంకంతే, ఒక స్టెప్పే అయిపోయింది క్రియేషన్. చూడండి ఏముంది, వీపీసీ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎవరు వీపీసీలోకి వెళ్ళి చూడండి, బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది, మంద ఒకటి ఉంటుంది. ఇంకా బై డిఫాల్ట్ ఉన్నదాన్ని సిఏడిఆర్ బ్లాక్. ఇది మీకు విషయం గుర్తుందా? సిఏడిఆర్ బ్లాక్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి EC2 ఎప్పుడు 172 ప్రైవేట్ ఐపీలే ఉంటాయి, గమనించారా? అది ఇక్కడ నుంచే తీసుకునేది అయ్యి. అయిపోయింది కదా వీపీసీ. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? నెక్స్ట్ వరకు వెళ్ళకండి, ఫస్ట్ స్టెప్ లో ఇంకా పెండింగ్ ఉంది. అది చాలా సింపుల్. ఇది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లోకి వెళ్ళి ఇది ఇచ్చేయండి. Then just say save. జస్ట్ VPC క్రియేట్ చేసాం, ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని యాక్షన్ లోకి వెళ్ళి ఎనేబుల్ DNS అన్నాం, అంతేనా? ఇంకేముందా? పీరియడ్. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, అంతేనా? ఓకే, సబ్నెట్కి వెళ్ళాం. ఇవన్నీ డిఫాల్ట్ వచ్చే సబ్నెట్స్ మీకు గుర్తున్నా? మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు నేను చెప్పా 1A జోన్ లైన్ ఇవ్వచ్చు, 1B జోన్ లైన్ ఇవ్వచ్చు, 1C జోన్ లైన్ ఇవ్వచ్చు అని చెప్తున్నా కదా మీకు. 3 సబ్నెట్స్ బై డిఫాల్ట్ ఉన్నాయి. ఇది చూడండి వాటి రేంజెస్ కూడా. ఫైన్, ఇప్పుడు ఏం చేయాలి మనం? క్రియేట్. ఏం చేయాలి? క్లాస్లో ఓకే. సో డిఫాల్ట్ VPCలో కాదు, ఇది కస్టమ్ VPCలో, అవునా? ఇది ఈ VPCలో కదా మనం క్రియేట్ చేసుకునేది. ఈ VPC సెలెక్ట్ చేసుకున్నా, ఈ VPC CADR బ్లాక్ ఇదే కదా మనం ఇచ్చింది. ఎక్సలెంట్. ఏం చేయాలి ఇప్పుడు? నేను సబ్నెట్ క్రియేట్ చేయాలి. నా సబ్నెట్ నేమ్ ఏంటి? బ్యాచ్ 6-subnet1 అనేసి, ఓకేనా? ఇది కావాలంటే ఒక స్పెసిఫిక్ జోన్ మ్యాప్ చేసుకోండి, లేకపోతే అలా వదిలేయండి. అది ఏదో ఒక మూడిట్లో ఏదో ఒక జోన్ కి మ్యాప్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ సినిమా, ఇక్కడ CIDR బ్లాక్ ఇవ్వాలి. దేనికి ఇది? ఇక్కడ ఇచ్చే CIDR బ్లాక్ దేనికి? సబ్నెట్స్. ఓకే, సో ఫస్ట్ సబ్నెట్
మాక్సిమం ఎన్ని ఐపీస్ ఉండొచ్చు అని చెప్పాను ఒక సబ్నెట్ లో నిన్న 256 అంటే బై 24 అంతేగా. ఇది సబ్నెట్ ఇచ్చేసా. అలా ఇంకో సబ్నెట్ కూడా క్రియేట్ చేద్దాం, ఓకేనా. రెండోది కూడా ఇది ఏముంది ఇక్కడ, యాడ్ న్యూ సబ్నెట్. రెండోది క్రియేట్ చేస్తున్నాను, సబ్నెట్ నేమ్ ఇచ్చాను, బ్యాచ్ 6 PM సబ్నెట్ 2 అన్నా. ఇగో ఫాలో అవుతున్నావు, మళ్ళీ తర్వాత ఫాలో అవ్వట్లేదు అంటావు. రెండో సబ్నెట్ నేమ్ ఇస్తున్నాను, తర్వాత దీన్ని 1Dకి అసైన్ మ్యాప్ చేస్తున్నా, మళ్ళీ దానికి సబ్నెట్ రేంజ్ చేస్తున్నా. ఇది డిఫరెంట్ ఇచ్చుకోవాలి, గుర్తుంది కానీ ఇలా ఇస్తున్నా. దీనికి ఇప్పుడు 1.0 ఇస్తున్నా, ఇంత ముందేమో 0.0. చూడండి, ఫస్ట్ దానికి ఏమి ఇచ్చా, సెకండ్ దానికి ఏమి ఇచ్చా, చూడండి ఐపీ రేంజెస్ చూసుకోండి ఒకసారి. ఐపీ మ్యాపింగ్ ఫస్ట్ దానికి ఏమి ఇచ్చా, 10.0.0.24. ఇక్కడ ఏమి ఇచ్చా, 10.0.1.10/24. మార్చాలి లేదా సబ్నెట్ రేంజ్, అది అయిపోయింది. డన్ డీల్. క్రియేట్ సబ్నెట్ అంటే 2 సబ్నెట్స్ క్రియేట్ అయిపోతున్నాయి. చూడండి, సబ్నెట్ 1 సబ్నెట్ 2. ఇది దీంట్లో పిఎం ఎక్స్ట్రా పెట్టానా, ఈక్వల్ ఉంచుదాం. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ డిఫరెంట్ సబ్నెట్స్ చేస్తారు అంటే అన్ని అవైలబిలిటీ జోన్స్ మ్యాప్ చేస్తాం కదా. మీకు గుర్తులేదు, లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోమంది కదా మనని, ఏ అవైలబిలిటీస్ ఉన్నాయి. అప్పుడు 3 ఇవ్వమని చెప్పా కదా మీకు. ఆటోమేటిక్గా మూడిట్లో ఏ ఇన్స్టెన్స్ ఉన్నా రీడైరెక్ట్ అయిపోతాయి. డిపెండ్స్ ఆన్ టార్గెట్ గ్రూప్. ఏమున్నా అనకూడదు, మళ్ళీ రాంగ్ అయిపోద్ది. సబ్నెట్ 200 సర్వర్స్ ఉన్నాయి, బట్ మన టార్గెట్ గ్రూప్ లో 5 యాడ్ చేసాం అనుకో, 5కే లోడ్ బ్యాలెన్స్ జరిగేది. అది ఓకే. 2 సబ్నెట్స్ క్రియేట్ చేసినా, ఇక్కడ చూడండి ఐపీ డిఫరెన్స్ చూడండి, అర్థమైపోద్ది మీకు డిఫరెన్స్ ఎలా ఇచ్చాను. డన్. ఓకే, ఇప్పుడు ఇంకేం చేయాలి, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఏముంది, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ ఉంది కదా, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని ఉంది. ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ దీన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ చూడండి ఏం పారామీటర్ ఉంది, ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 అడ్రస్. ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 ఇది సెలెక్ట్ చేసుకొని డన్ సేవ్ అంటాం. ఇదే స్టెప్ రెండో సబ్నెట్ కూడా రిపీట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకుంటాం, యాక్షన్స్ అంటాం, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్కి వెళ్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. దేంట్లో, మన ఓన్ VPCలో ప్లస్ మన ఓన్ సబ్నెట్ లో, అంతేగా. ఓకే, ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ పేజీకి వెళ్ళండి. ఇన్స్టెన్స్ కి వెళ్ళండి, లాంచ్ ఇన్స్టెన్స్ అనండి.
నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఉన్నాయి కదా, నో ప్రాబ్లం. నేమ్ ఓకే, కస్టమ్ విపిసి EC21 అనండి. ఓకే, ఒక నేమ్. ఏ ఓఎస్ తీసుకుంటున్నాం? అమెజాన్ లైనెక్స్, మ్యాక్, ఇది రెడ్ హ్యాట్ లైనెక్స్ ఇదేగా, రెడ్ హ్యాట్ లైనెక్స్ తీసుకుంటాం. దాని తర్వాత ప్రొవైడెడ్ బై రెడ్ హ్యాట్, అంతా ఫైన్. ఒక ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రోనే కదా, చూడండి T2 మైక్రో. కీ పేర్ అనేది ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడుకుంటాం మనం, అంతేనా? ఇదేనా? ఏదోటి ఇది వాడండి. నెట్వర్క్ సెట్టింగ్స్ ఇవన్నీ ఓకే ఓకే ఓకే. సెక్యూరిటీ గ్రూప్స్ ఎందుకు? ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ వాడతాం, విచ్ ఈస్ కాల్డ్ అలౌ ఆల్, అంతేనా? అలౌ ఆల్, సూపర్. 10 GB తో వాల్యూమ్ క్రియేట్ అవుతుంది, సూపర్. ఇది కూడా నో ప్రాబ్లం. అలౌ ఆల్ ఇచ్చాను కదా. ఓకే, ఈ అడ్వాన్స్ ఆప్షన్లు ఏమున్నాయి? స్పాట్ ఇన్ఛార్జ్ ఏం అవసరం లేదు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు, యూజర్ డేటా కూడా అవసరం లేదు. ఓకే, ఇవన్నీ ఇచ్చేసి లాంచ్. కాకపోతే చిన్న మిస్టేక్ చేసామే, మన ఓన్ నెట్వర్క్ సెలెక్ట్ చేయలేదుగా కదా, రాంగ్ చేసాం. సరే, ఇది డిలీట్ చేద్దాం, ఇది టెర్మినేట్ చేసేద్దాం, ఇది మనకొద్దు. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అన్ని మారిపోతాయి. మళ్ళీ ఒకటి లాంచ్ చేద్దాం, నో ప్రాబ్లం. లెట్స్ లాంచ్ వన్ మోర్. నెట్వర్క్ టెస్ట్ EC2 అని పెడదాం. ఇది నెట్వర్క్ టెస్ట్ EC2 అని. ఈ నెట్వర్క్ ఎక్కడో పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాం మనం. కీ పేర్ ఇది ఇక్కడ ఇది VPC బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుందా? మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎడిట్ లోకి వెళ్ళి నువ్వు డిఫాల్ట్ లో వద్దు, నా VPC లో క్రియేట్ అవ్వు అనాలి. అట్ ద సేమ్ టైం నువ్వు డిఫాల్ట్ సబ్నెట్స్ పట్టుకోవద్దు. ఇదిగో నా సబ్నెట్స్, ఇదిగో సబ్నెట్ 1 సబ్నెట్ ఉందిగా, ఏదో ఒక సబ్నెట్ 1 లో క్రియేట్ చేస్తాం. ఇంక ఇవన్నీ కామన్, ఇక మిగతా అన్ని కామన్. మనం ఏదైతే అది ఇచ్చామో సెక్యూరిటీ గ్రూప్స్, ఓకే, డన్ డీల్. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ గ్రూప్స్ ఇక్కడ కనిపించలే. ఎందుకు కనిపించలా? బికాస్ దే ఆర్ VPC లెవెల్, దే ఆర్ ఎట్ VPC లెవెల్. సో ప్రస్తుతానికి న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. చేసిన తర్వాత దాని డిస్క్రిప్షన్ అలౌ ఆల్ VPC1 అలా ఇవ్వండి. తర్వాత ఆల్ ట్రాఫిక్, ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్. ఓకే, ఇచ్చేసి ఇంకంతేగా. కీ ఎక్కడ? కీ వాడేమా? అంతే. అని ఇచ్చేసినట్టుగా డన్. ఇప్పుడు వెళ్ళి లాంచ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది? మన ఓన్ VPC లో మనం క్రియేట్ చేసిన సబ్నెట్ లో క్రియేట్ అవుతుంది. అవనివ్వండి. దీని తర్వాత మనం వెళ్ళి పట్టీ ద్వారా ఈ EC2తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసామనుకోండి, VPC బిహేవియర్ ప్రైవేట్ కాబట్టి ఖచ్చితంగా మన కనెక్షన్ రిజెక్ట్ అవ్వాలి. ఓకే, పబ్లిక్ IP ఇస్తాం, పట్టీ ద్వారా EC2 user అంటాం. డన్. ఇక్కడికి వెళ్ళి అతని చేసి ఇలా ఇచ్చామంటే ఓపెన్. కనెక్ట్ అవ్వకూడదు, కనెక్ట్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది, మనకి కనెక్ట్ అవ్వకూడదు.
అవ్వకపోతే మనం కరెక్ట్ చేసినట్టు. మనం ఇచ్చిన రేంజ్ లో ఎస్ఎన్ అవ్వాలి సార్ పబ్లిక్ అయితే. పబ్లిక్ అయిపోయి మనం కంట్రోల్ చేయలేంగా. నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి వేరే ఎవడన్నా ఆల్రెడీ వాడుకుంటున్నాడు, నీకు ఎలా అసైన్ అవుతుంది? ఓన్లీ ప్రైవేట్ అయితే మనం ఇచ్చిన అంతే. range లో. నెట్వర్క్ ఎర్రర్, కనెక్షన్ టైం. అసలు దీని కనెక్షన్ విపిసి దగ్గరే బ్లాక్ అయిపోతుంది. ఈజీ టు ఇన్సెన్స్ ట్రై కూడా అవ్వదు అసలు, ఎందుకంటే బై డిఫాల్ట్ విపిసి నేచరే ప్రైవేట్ కదా, అక్కడే బ్లాక్ అయిపోతుంది. డిఫాల్ట్ విసిపి వాడినా విపిసి ఎర్రర్ వస్తే ఏం డిలీట్ చేస్తారు? డిఫాల్ట్ విపిసికి రాదు, ఎందుకంటే ఇప్పుడే ఒక పాయింట్ చెప్పాను మీకు, మనం ఇది కనెక్ట్ అవ్వటానికి ఇంకా కొంచెం అడిషనల్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పా, గుర్తుందా మీకు? డిఫాల్ట్ విపిసిలో ఆల్రెడీ అది క్రియేట్ చేసి ఉంటుంది, అందుకనే మనం బై డిఫాల్ట్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే ఒక్కోసారి అది ప్రాబ్లమాటిక్. ఇలా ఇచ్చిందంటే ప్రాబ్లం ఏంది? మీరు ఏదైనా సెక్యూరిటీ గ్రూప్స్ లో ప్రాపర్గా ఇవ్వకపోతే, ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది, ఒక్కోసారి నెట్వర్క్ టైం. ఏదైనా చిన్న గ్లిచ్ ఉంటే వచ్చిందంటే, మామూలుగా అయితే ప్రాబ్లం ఉంటే ఎప్పుడు కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇట్లా ఉందనుకో పరిస్థితి, నువ్వు 190 సార్లు ట్రై చేసి కనెక్ట్ అయితే చూద్దాం. అది ఒక 15 minutes కనెక్ట్ అవుతుంది, తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇది రీసెట్, అది వాడినా వస్తుంది. కనెక్షన్ రీసెట్ టైం. అది ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చుగా. కనెక్షన్ రీసెట్ ఇక్కడ ఉంటుందిగా, ప్రాపర్టీస్ ఉంటుందిగా. ఇది ఇక్కడ సెట్టింగ్స్ లో సెషన్ టైం ఒకటి ఇక్కడ ఉంటుంది. టైం ఉంటుంది, సారీ ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎక్కువ టైం ఇచ్చుకుంటే ఎక్కువ టైం ఉంటుంది అట్లా. ఓకే, ఇది డిఫాల్ట్ బిహేవియర్. సో నెట్వర్క్ కొంచెం స్లోగా వెళ్దాం, అంత ఫాస్ట్ వద్దు. ఇక్కడ వరకు క్రియేట్ చేసి పెట్టండి మీరు కూడా. సో రేపు దీనికి డిఫరెంట్ గేట్ వేస్ నేర్చుకుంటాం. అంటే కనెక్షన్ కంప్లీట్ ఓపెన్ చేయడానికి ఒక గేట్ వే, ఓన్లీ అవుట్ గోయింగ్ ఇచ్చి ఇన్కమింగ్ బ్లాక్ చేయడానికి ఒక గేట్ వే. ఇలా మీకు డిఫరెంట్ గేట్ వేస్ ఉన్నాయి వీటిల్లో, అవి రేపు నేర్చుకున్నాం. అసలు ఇవి ఫీజులో మన ఇది మొత్తం ఫైర్ వాల్ రూల్సే. సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఫైర్ వాల్ రూల్సేగా. సెక్యూరిటీ గ్రూప్స్ మనం వేస్తాం, ఎవరిని అలో ఎవరిని డెనీ, ఏ పోర్ట్ మీద యాక్సెస్ ఇవ్వాలి, ఫైర్ వాల్ రూల్సే కాదు. ఒకప్పుడు నాన్ క్లౌడ్ లో ఇవన్నీ నెట్వర్క్ అడ్మిన్ చేసేవారు, ఇప్పుడు మనం చేస్తాం. ఓకే, సో ఇంతవరకు క్రియేట్ చేసి పెట్టండి. రేపు మనం గేట్వేస్ అటాచ్ చేసి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేద్దాం. సేమ్ ఇది అన్ని ఇదే ఉంచుదాం, దీనికే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. జస్ట్ షట్ డౌన్ చేసి పెడతా ఈసీ, ఇవే వాడదాం రేపు క్లాస్ కూడా. ఓకే.